ఏడుగురు శ్రావణ అమావాస్య విశిష్టత గురించి తెలుసుకున్నారు. వ్రతం చేసుకోవాలి అని అనుకున్నారట. వ్రతం చేసుకోవటం కోసం 7 కోడళ్ళు సిద్ధమయ్యారు. వ్రతం చేసుకునే రోజు 7వ కోడలి సంతానం మరణిస్తుంది. ఇలా ప్రతి సంవత్సరం అంటే 7 సంవత్సరాల పాటు జరుగుతుంది. ఆ 7వ కోడలు 7 సంతానాన్ని కోల్పోయింది. ఇలా 7 సంవత్సరాలు గడిచిపోయాయి. ఇలా 7 సంవత్సరాలుగా ఈ వ్రతం చేసుకోలేకపోతారు. అయితే మనమొకటి తలిస్తే విధి మరొకటి తలిచింది అన్నట్టు 8వసారి కూడా 7వ కోడలి 8వ సంతానం కూతురు మరణిస్తుంది. ఈ విషయాన్ని చెబితే ఎక్కడ తనను ఆడిపోసుకుంటారో అని ఎవరికీ ఈ విషయం చెప్పకుండా తోటి కోడళ్లతో కలిసి ఈ 7వ కోడలు ఈ పూజా విధానం చేస్తుంది. అయితే ఈ పూజా విధానాన్ని యాంత్రికంగానే పూజ చేస్తుంది. సాయంకాలం మరణించిన కూతుర్ని పట్టుకుని పొలిమేరల్లో ఉన్న పోలేరమ్మ గుడికి వెళుతుంది.